ఫ్రెండ్స్, ఈ రోజు మనం ద షాలోస్ అనే సర్వైవల్ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒక ఒంటరి దీవిలో సముద్రం ఒడ్డున ఒక బుడ్డోడు ఫుట్బాల్ తో ఆడుకుంటూ వస్తూ ఉంటాడు. అలా వస్తూ ఉండగా వాడికి ఒక హెల్మెట్ కనిపిస్తుంది. వాడు ఆ హెల్మెట్ ని తీసుకుని చూస్తూ ఉంటే దానిపైన ఒక కెమెరా ఉంటుంది. అందుకని వాడు ఆ కెమెరాని ఓపెన్ చేసి చూస్తాడు. దాంట్లో ఇద్దరు అబ్బాయిలు సముద్రంలో సర్ఫింగ్ చేస్తూ ఉంటే వాళ్ళని ఒక పెద్ద షార్క్ వచ్చి తినేస్తుంది. ఆ షార్క్ ని చూడగానే వీడికి నిక్కర్ మొత్తం తడిచిపోతుంది. అందుకని వాడు ఆ హెల్మెట్ ని తీసుకొని ఆ మధ్యలో లేకుండా పారిపోతాడు. కట్ చేస్తే నాన్సీ ఆడమ్ అనే ఒక మెడికల్ స్టూడెంట్ ని చూపించడం జరుగుతుంది. కొన్ని రోజుల క్రితం నాన్సీ వాళ్ళమ్మ క్యాన్సర్ వ్యాధితో చనిపోవడం వలన నాన్సీ చాలా డిప్రెషన్ లో ఉంది. అందుకని వాళ్ళమ్మకిష్టమైన మెక్సికోలో ఉన్న బీచ్ ని చూడటానికి వస్తూ ఉంటుంది. కార్లోస్ అనే వ్యక్తి నాన్సీని బీచ్ దగ్గరకు తీసుకుని వస్తూ ఉంటాడు. తరువాత నాన్సీ తనకు ఒక సిస్టర్ కూడా ఉందని కార్లోస్ గాడికి చూపిస్తుంది. అయితే నాన్సీ మెక్సికో దేశానికి తన ఫ్రెండ్ తో కలిసి వచ్చింది. కాని ఆ అమ్మాయి ఎక్కడో తప్పిపోయి ఉంటుంది. అందుకని నువ్వెక్కడున్నావని నాన్సీకి మెసేజ్లు పంపిస్తూ ఉంటుంది. అప్పుడు నాన్సీ నేను ఒక బీచ్ ని చూడటానికి వెళ్తున్నాను, కాని ఆ బీచ్ పేరేమిటో నాకు తెలియదు అని తన ఫ్రెండ్ కి చెప్తుంది. తర్వాత కార్లోస్ గాడు నాన్సీని ఒక ఒంటరి దీవికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు నాన్సీ ఆ బీచ్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత నాన్సీ ఆ సముద్రంలో ఒక చిన్న కొండను చూసి అది అచ్చం ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ లా ఉంది కదా అని కార్లోస్ గాడితో చెప్తుంది. అయితే కార్లోస్ గాడి వాళ్ళమ్మ ఇంకా బ్రతికే ఉంది కాబట్టి వాడికి మాత్రం ఆ కొండను చూస్తే ప్రెగ్నెంట్ ఉమెన్ లా కనిపించదు. అందుకని కార్లోస్ గాడు నాకేమలా కనిపించడం లేదని చెప్తాడు. తర్వాత నాన్సీ పాపం కార్లోస్ గాడు నా కోసం ఇంత దూరం వచ్చాడు కదా అని డబ్బులు ఇవ్వాలని చూస్తుంది. అయితే కార్లోస్ గాడి ఇల్లు ఇక్కడే దగ్గరలో ఎక్కడో ఉందంట. అందుకని నాకు డబ్బులు ఏమీ అవసరం లేదు, కానీ నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దు, చీకటి పడే లోపు ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదంటే చాలా ప్రమాదమని కార్లోస్ గాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత నాన్సీ తన బ్యాగులో ఉన్న క్రీములన్నీ బయటకు తీసి వాటిని రుద్దుకొని సర్ఫింగ్ బోర్డు తీసుకుని ఎంతో ఆనందంతో సముద్రంలోకి దూకుతుంది. అప్పుడే ఆ సముద్రంలో పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటాయి. నాన్సీ ఆ అలల నుండి తప్పించుకోవడానికి నీటిలో మునుగుతూ తేలుతూ చివరికి ఆ సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్న ఇద్దరు కుర్రాలను కలుసుకుంటుంది. అందులో ఒకడు తలకి హెల్మెట్ పెట్టుకొని ఉంటాడు. దానికి ఒక కెమెరా కూడా ఉంటుంది. తరువాత మరొకడు నాన్సీతో, హే అమ్మాయి, ఈ సముద్రం కింద కొన్ని రాళ్ళు రప్పలు జెల్లీ ఫిష్లు చాలా ప్రమాదకరమైనవి ఉన్నాయి, జాగ్రత్తగా ఉండని చెప్తాడు. అప్పుడు నాన్సీ సరే అని చెప్తుంది. తర్వాత ముగ్గురు కలిసి ఆ సముద్రంలో చాలాసేపు సర్ఫింగ్ చేస్తారు. అయితే నాన్సీకి ఆకలిగా ఉండడంతో సముద్రంలో నుండి బయటకు వస్తుంది. అప్పుడు నాన్సీ తన బ్యాగులో ఉన్న పండ్లు తింటూ తన సిస్టర్ కి వీడియో కాల్ చేసి మాట్లాడుతుంది. అప్పుడు నాన్సీ సిస్టర్ ఆ బీచ్ లో ఉన్న కొండను చూడగానే నువ్వు మన అమ్మకు ఇష్టమైన బీచ్ లో ఉన్నావు కదా అని చెప్తుంది. తర్వాత నాన్సీ వాళ్ళ నాన్న ఫోన్ తీసుకుని మాట్లాడుతూ, నాన్సీ నువ్వు అసలు ఎక్కడున్నావు, నీ అమ్మ చనిపోయిన తర్వాత నువ్వు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళి నీ డాక్టర్ చదువును కూడా మానేశావు, నువ్వు త్వరగా ఇంటికి వచ్చి మళ్ళీ నీ చదువుని మొదలుపెట్టు, అయినా నువ్వు ఆ బీచ్ లో ఎందుకున్నావు, మీ అమ్మంటే చాలా ధైర్యవంతురాలు, నీకు అంత ధైర్యం లేదు కాబట్టి నువ్వు తొందరగా అక్కడి నుండి వచ్చేయి, నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్సీ అని చెప్తూ ఉంటాడు. అప్పుడు నాన్సీ, నాన్న నేను వెళ్ళాలి, మా అమ్మ ఈత కొట్టిన సముద్రంలో ఇంకా ఈత కొట్టాలి అని ఫోన్ కట్ చేస్తుంది. తర్వాత నాన్సీ మళ్ళీ తన సర్ఫింగ్ బోర్డు తీసుకుని సముద్రంలోకి దూకుతుంది. అప్పుడు ఆ సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్న ఇద్దరు కుర్రాళ్ళు అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ ఇద్దరు నాన్సీతో, హే అమ్మాయి, చీకటి పడుతుంది, తొందరగా ఒడ్డుకు వచ్చి అని చెప్తారు. అప్పుడు నాన్సీ, ఏం పర్వాలేదు, నేను ఇంకా కొంచెం లోతుకి వెళ్లి వస్తాను అని చాలా దూరం వెళ్తుంది. అప్పుడే నాన్సీ పక్కన కొన్ని డాల్ఫిన్స్ కనిపిస్తాయి. దానితో నాన్సీ ఆ డాల్ఫిన్స్ ని ఫాలో అవుతూ ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది. అక్కడ ఒక పెద్ద తిమింగలం చనిపోయి ఉంటుంది. దాన్ని చూసి నాన్సీ వెంటనే వెనక్కి వెళ్లిపోవడం మంచిదని అనుకుంటుంది. కాని నాన్సీ సర్ఫింగ్ బోర్డుపై నుండి కింద పడిపోతుంది. అప్పుడే ఒక పెద్ద షార్క్ నేను వచ్చేస్తున్నా అని నాన్సీ కింద నుండి వెళ్తుంది. తర్వాత నాన్సీ భయంతో అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంటే అప్పుడే ఆ షార్క్ వచ్చి నాన్సీ సర్ఫింగ్ బోర్డుని ఢీకొడుతుంది. దానితో నాన్సీ ఆ సముద్రంలో పడిపోతుంది. తర్వాత నాన్సీ తన సర్ఫింగ్ బోర్డు దగ్గరకు వస్తూ ఉంటే ఆ షార్క్ మళ్ళీ నాన్సీ కాలుని కొరికి వెళ్లిపోతుంది. అప్పుడు నాన్సీ తనకు దగ్గరగా ఉన్న చనిపోయిన తిమింగలం మీదకు వెళ్తుంది. అయితే నాన్సీతో పాటు సర్ఫింగ్ చేసిన ఇద్దరు కుర్రాళ్ళు ఇంకా సముద్రం ఒడ్డునే ఉండడం నాన్సీ చూస్తుంది. అందుకని నాన్సీ హెల్ప్ అని ఎంత గట్టిగా అరిచినా వాళ్ళకి వినిపించదు. అయితే ఆ షార్క్ మాత్రం నాన్సీని ఆ తిమింగలం పైనుండి కింద పడేయాలని చూస్తూ ఉంటుంది. అప్పుడు నాన్సీ ఆ తిమింగలం పైన ఎక్కువసేపు ఉంటే
ఆ షార్క్ నన్ను తినేస్తుందని తెలుసుకుంటుంది. అందుకని నాన్సీ కొంచెం దూరంలో ఉన్న ఒక బోయ్ దగ్గరకు వెళ్లారని చూస్తుంది. కాని అది చాలా దూరంలో ఉంటుంది. అయితే నాన్సీకి దగ్గరలో ఒక బండరాయి కనిపిస్తుంది. అందుకని నాన్సీ ఆ రాయి మీదకు వెళ్లడమే సేఫ్ అని ఆలోచిస్తుంది. అప్పుడే ఆ షార్క్ తిమింగలాన్ని కింద నుండి ఢీ కొట్టి పైకి లేపి పడేస్తుంది. అప్పుడు నాన్సీ వెంటనే తనకు దగ్గరగా ఉన్న రాయి మీదకు వెళ్లి ప్రాణాలు కాపాడుకుంటుంది. తర్వాత నాన్సీ ఆ రాయి మీద నిలబడి ఎవరైనా ఉన్నారు ఏమో అని చూస్తుంది. కాని అక్కడ ఎవరూ కనిపించరు. కాని నాన్సీ కాలికి బలంగా దెబ్బ తగలడంతో ఎక్కువసేపు నిలబడలేకపోతుంది. అయితే నాన్సీ ఒక మెడికల్ స్టూడెంట్ అవడంతో తన చెవికి ఉన్న రింగులు తీసి తనకు తగిలిన గాయానికి కుట్లు వేసుకుంటుంది. అయితే ఇందాక ఆ షార్క్ తిమింగలాన్ని ఎత్తిపడేయడం వలన ఒక పక్షికి రెక్క విరిగిపోయి ఉంటుంది. అందుకని ఆ పక్షి కూడా ఎటు వెళ్లలేక నాన్సీ ఉన్న రాయి మీదనే ఉండిపోతుంది. తర్వాత నాన్సీ ఆ రాయిని గట్టిగా పట్టుకుని చాలాసేపు అక్కడే ఉంటుంది. మెల్లగా చీకటి పడుతుంది. అయితే నాన్సీ చలికి తట్టుకోలేక తన స్విమ్మింగ్ కోట్లో నుండి ఒక స్లీవ్ ని చింపేసి ఆ కోట్ ని తొడుక్కుంటుంది. తర్వాత మిగిలిన స్లీవ్ ని తనకు గాయమైన కాలికి బ్యాండేజ్ గా తొడుక్కొని ఆ రాత్రంతా ఆ రాయి మీదనే నిద్రపోతుంది. నెక్స్ట్ రోజు నాన్సీ ఉన్న రాయి మీదకు కొన్ని పీతలు వచ్చి ఉంటాయి. అందుకని నాన్సీ భయంతో ఒక దాన్ని చంపుతుంది. అయితే నాన్సీకి బాగా ఆకలిగా ఉండడంతో ఒక దాన్ని తినాలని చూస్తుంది. కాని దాన్ని తినలేక బయటకు ఉమ్మివేస్తుంది. అప్పుడు తన దగ్గర ఉన్న పక్షి దాన్ని తినేస్తుంది. తర్వాత నాన్సీకి సముద్రం ఒడ్డున ఒక వ్యక్తి కనిపిస్తాడు. దానితో నాన్సీ హెల్ప్ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. కాని వీడికి మాత్రం అస్సలు వినిపించదు. ఎందుకంటే మనోడు రాత్రంతా ఫుల్గా తాగి పడిపోయి ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత నాన్సీ అరుపులు వీడికి వినిపించడంతో పైకి లేచి నాన్సీని చూసి వీడు కూడా చెయ్యి ఊపుతాడు. అప్పుడు నాన్సీ వాడితో అటువైపు నా బ్యాగ్ ఉంది, అందులో మొబైల్ ఉంది చూడని చెప్తుంది. దానితో వాడు నాన్సీ బ్యాగ్ దగ్గరకు వెళ్లి అందులో ఉన్న నాన్సీ మొబైల్ తీసుకుని తన జోబులో పెట్టుకుంటాడు. తర్వాత పర్సులో ఉన్న డబ్బులు ఆ బ్యాగ్ కూడా తీసుకుని నేను వెళ్లి వస్తాను అని నాన్సీకి టాటా చెప్తూ అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంటాడు. అయితే వాడికి ఆ సముద్రంలో నాన్సీ సర్ఫింగ్ బోర్డు కనిపించడంతో దీన్ని కూడా అమ్ముకుంటే ఎంతో కొంత డబ్బులు వస్తాయనే ఆశతో సముద్రంలోకి దిగి నాన్సీ సర్ఫింగ్ బోర్డు తీసుకుని వెళ్లిపోతూ ఉంటాడు. అప్పుడే ఆ షార్క్ వచ్చి వాడిని 2 ముక్కలుగా కొరికి పడేస్తుంది. అయినా మనోడు అలాగే తన 2 చేతులతో పాక్కుంటూ వచ్చి పాపం అక్కడే చనిపోతాడు. కొద్దిసేపటి తర్వాత నిన్న నాన్సీతో పాటు కలిసి సర్ఫింగ్ చేసిన 2 కుర్రాళ్ళు అక్కడికి వస్తారు. అది చూసి నాన్సీ పక్కన ఉన్న పక్షి ఎవరో వచ్చారు చూడు అని కాకిలా అరుస్తూ మొత్తుకుంటుంది. అప్పుడు నాన్సీ వాళ్ళ ఇద్దరిని చూసి నీళ్లలో షార్క్ ఉంది, వెంటనే వెనక్కి వెళ్ళండి అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆ షార్క్ అక్కడికి వచ్చి సైలెంట్ గా ఒకడిని నోట్లో వేసుకుని వెళ్లిపోతుంది. తర్వాత హెల్మెట్ పెట్టుకున్నవాడు భయంతో నాన్సీ దగ్గరకు చాలా ఫాస్ట్ గా ఈత కొట్టుకుంటూ వస్తూ ఉంటాడు. కాని వాడు కూడా సముద్రంలో కనిపించకుండా పోతాడు. కొద్దిసేపటి తర్వాత వాడు సడన్ గా నాన్సీ పక్కన పైకి తేల్తాడు. అప్పుడు నాన్సీ వాడిని రక్షించాలని చాలా ట్రై చేస్తుంది. కాని ఆ షార్క్ వాడిని కూడా తినేస్తుంది. ఇక నాన్సీ ఆ దీవిలో ఒంటరిగా మిగిలిపోతుంది. అయితే నాన్సీ దగ్గర ఉన్న పక్షికి ఒక రెక్క విరిగిపోయి ఉండడంతో దాని రెక్కను సరిచేస్తూ ఉంటుంది. అప్పుడే నాన్సీకి ఇందాక షార్క్ తల మీద హెల్మెట్ పెట్టుకున్న వాడిని తినేసింది కదా, వాడి హెల్మెట్ నీళ్లలో కనిపిస్తుంది. అందుకని నాన్సీ ఆ హెల్మెట్ ని ఎలాగైనా తీసుకోవాలని ఆలోచిస్తుంది. అయితే ఆ షార్క్ చనిపోయిన తిమింగలం దగ్గర నుండి తన దగ్గర ఉన్న రాయి దగ్గరకు రావడానికి 32 సెకండ్ల సమయం పడుతుంది అని నాన్సీ తన దగ్గర ఉన్న వాచ్లో చూస్తుంది. అందుకని ఆ షార్క్ చనిపోయిన తిమింగలం దగ్గరకు వెళ్ళగానే నాన్సీ ఆ హెల్మెట్ ని తీసుకోవడానికి వెళ్తుంది. కాని ఆ హెల్మెట్ ని తీసుకునే ప్రయత్నంలో జారి నీళ్లలో పడిపోతుంది. అప్పుడు నాన్సీ వెంటనే ఆ రాయి మీదకు వెళ్తుంది. తర్వాత ఆ షార్క్ అక్కడి నుండి వెళ్లిపోయినప్పుడు నాన్సీ ఆ హెల్మెట్ ని ఎంతో కష్టపడి తీసుకుంటుంది. కాని ఆ షార్క్ తన వెనకాలే ఉంటుంది. అయితే అక్కడ రాళ్లు ఎక్కువగా ఉండడంతో ఆ షార్క్ నాన్సీని పట్టుకోలేకపోతుంది. అప్పుడు నాన్సీ వెంటనే ఆ హెల్మెట్ ని తీసుకుని తప్పించుకుంటుంది. తర్వాత నాన్సీ ఆ హెల్మెట్ పైన ఉన్న కెమెరాని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ఆ షార్క్ 2 కుర్రాళ్లపై దాడి చేస్తున్నప్పుడు ఆ షార్క్ నోట్లో ఒక గాలం గుచ్చుకున్నట్లు నాన్సీ తెలుసుకుంటుంది. తర్వాత నాన్సీ కెమెరాతో వీడియో తీస్తూ నేను సముద్రం మధ్యలో ఇరుక్కుపోయాను. ఈ సముద్రంలో ఒక పెద్ద షార్క్ ఉంది. అది ఇప్పటికే 3 వ్యక్తులను చంపేసింది. ఆ షార్క్ నా కాలుపై కూడా దాడి చేసింది. ఇప్పుడు అది బాగా సెప్టిక్ అవుతుంది. నేను చాలా డేంజర్లో ఉన్నాను. ఎవరైనా ఈ వీడియో చూస్తే నాకు హెల్ప్ చేయండి. ఒకవేళ నేను చనిపోతే ఈ వీడియోని నా అడ్రస్కి చేర్చండి అని వాళ్ళ సిస్టర్ని వాళ్ళ నాన్నని తలుచుకొని చాలా ఫీల్ అవుతుంది. చివరిగా నాన్న మీరంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఆ షార్క్తో పోరాడబోతున్నాను. నేను ఆ బోయ్ దగ్గరకు 1 నిమిషంలో చేరుకోవాలని చాలా ఫీల్ అవుతుంది. తర్వాత రికార్డు చేసిన కెమెరాని హెల్మెట్లో పెట్టి దూరంగా విసురుతుంది.
తర్వాత తన దగ్గర ఉన్న పక్షిని కూడా విరిగిపోయిన సర్ఫింగ్ బోర్డు మీద పెట్టి సముద్రం ఒడ్డుకు పంపిస్తుంది. అయితే సముద్రపు అలలు ఎక్కువ అవడంతో నాన్సీ ఉన్న రాయి కూడా పూర్తిగా నీళ్లలో మునిగిపోతుంది. అందుకని నాన్సీ వెంటనే ఆ బోయ్ దగ్గరకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ అప్పుడే జెల్లీ ఫిష్లు కింద నుండి బయటకు వస్తాయి. షార్క్ కూడా నాన్సీ దగ్గరకు వస్తూ ఉంటుంది. అందుకని నాన్సీ వెంటనే ఆ బోయ్ దగ్గరకు చేరుకోవడానికి నీళ్లలోకి దిగుతుంది. కానీ ఆ జెల్లీ ఫిష్లు నాన్సీ చేయికి అతుక్కుంటాయి. అప్పుడు షార్క్ వెంటనే నాన్సీని పట్టుకోవడానికి వస్తుంది. కానీ జెల్లీ ఫిష్లు అడ్డు రావడంతో నాన్సీని పట్టుకోలేకపోతుంది. అప్పుడు నాన్సీ వెంటనే ఆ బోయ్ దగ్గరకు చేరుకుని ఆ బోయ్ మీదకి ఎక్కుతూ ఉండగా ఒక రాడ్డు విరిగి ఆ షార్క్ తోక మీద పడిపోతుంది. అప్పుడు నాన్సీ వెంటనే తన చేతిలో ఉన్న రాడ్డుతో ఆ షార్క్ని పొడుస్తుంది. తర్వాత నాన్సీ ఆ బోయ్ మధ్యలోకి వెళ్లి కూర్చుంటుంది. అప్పుడే నాన్సీకి ఒక పెద్ద షిప్ కనిపిస్తుంది. అందుకని ఆ బోయ్ మధ్యలో ఉన్న బాక్స్ ని ఓపెన్ చేస్తుంది. దానిలో ఒక ఫైర్ గన్ ఉంటుంది. కానీ బుల్లెట్లు మాత్రం నీళ్లలో పడిపోతాయి. అప్పుడు నాన్సీ ఒక బుల్లెట్ అందుకొని ఫైర్ చేస్తుంది. కానీ అది ఎక్కువ పైకి వెళ్లకుండా సముద్రంలోనే పడిపోతుంది. తర్వాత నాన్సీ మిగతా 3 బుల్లెట్లు తీసుకుని మళ్ళీ ఒకసారి గాలిలోకి ఫైర్ చేస్తుంది. కానీ అప్పటికే ఆ షిప్ అక్కడి నుండి వెళ్లిపోయి ఉంటుంది. అయితే నాన్సీ వచ్చిన ఒక అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నాను అని చాలా ఫీల్ అవుతుంది. అప్పుడే మనం మూవీ స్టార్టింగ్ లో చూసిన పిల్లవాడు ఆ హెల్మెట్ లో నాన్సీ వీడియో చూసి వాళ్ళ నాన్నని తీసుకుని రావడానికి ఆ హెల్మెట్ ను కూడా తీసుకుని వెళ్తాడు. ఇలా ఉండగా ఆ షార్క్ బోయ్ పైన ఉన్న నాన్సీని కింద పడేలా చేయాలని బోయ్ ని ఢీ కొడుతూ ఉంటుంది. అప్పుడు నాన్సీకి చాలా కోపం వస్తుంది. అందుకని ఫైర్ గన్ తో ఆ షార్క్ ని షూట్ చేస్తుంది. తర్వాత ఆ షార్క్ చనిపోయిన తిమింగలం వైపు నుండి వస్తూ ఉంటుంది. అప్పుడు నాన్సీ మళ్ళీ ఆ షార్క్ ను షూట్ చేయడంతో చనిపోయిన తిమింగలం నుండి వచ్చిన ఆయిల్ వలన ఆ షార్క్ మంటల్లో కాలిపోతుంది. అయితే ఆ షార్క్ సముద్రం లోపలికి వెళ్లి తప్పించుకుంటుంది. తర్వాత ఆ షార్క్ కి చాలా కోపం వస్తుంది. అందుకని ఆ బోయ్ ని కొరికి పడేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ బోయ్ కి ఒక వైపున ఉన్న గొలుసు తెగిపోవడం వలన నాన్సీ నీళ్లలో పడిపోతుంది. అయితే ఆ షార్క్ దవడకు ఒక గాలం ఉండడం వలన అది బోయ్కున్న రాడ్డులో ఇరుక్కుపోతుంది. అప్పుడు నాన్సీ వెంటనే ఆ బోయ్కి రెండో వైపున ఉన్న గొలుసును కూడా తెంపేసి దాన్ని పట్టుకుని సముద్రం లోపలికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆ షార్క్ వెంటనే నాన్సీని పట్టుకోవడానికి చాలా ఫాస్ట్ గా కిందకు వస్తుంది. అప్పుడు నాన్సీ వెంటనే పక్కకు తప్పుకోవడంతో ఆ షార్క్ బోయ్ కింద భద్రపరిచిన షార్ప్ అయిన రాడ్లు దాని నోట్లో గుచ్చుకోవడం వలన ఆ షార్క్ అక్కడే చనిపోతుంది. కట్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో చూసిన పిల్లవాడు కార్లోస్ ని తీసుకొని వస్తాడు. ఆ పిల్లవాడు ఎవరో కాదు, కార్లోస్ కొడుకని మనకి తెలుస్తుంది. తర్వాత కార్లోస్ సముద్రం ఒడ్డున తేలుతున్న నాన్సీని చూసి రక్షిస్తాడు. అప్పుడు నాన్సీ కళ్ళు తెరిచి తన చేతితో మట్టిని పట్టుకొని ఆ బీచ్ చుట్టూ చూస్తూ ఉంటుంది. ఒక చోట తన దగ్గర ఉన్న పక్షి కూడా ఒడ్డుకు చేరుకొని ఉంటుంది. తర్వాత సముద్రం వైపు చూసి వాళ్ళమ్మను గుర్తు చేసుకుంటుంది. ఈ విధంగా నాన్సీ చివరి వరకు ఎంతో ధైర్యంగా షార్కుతో పోరాడి తన ప్రాణాలు కాపాడుకుంటుంది. 1 సంవత్సరం తర్వాత నాన్సీ తన గాయం నుండి కోలుకొని ఒక డాక్టర్ గా పనిచేస్తూ ఉంటుంది. అయితే నాన్సీ తన సిస్టర్ ని టెక్సాస్ లోని గాల్వెస్టన్ బీచ్ లో సర్ఫింగ్ చేయడానికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. వాళ్ళ ఇద్దరిని చూసి నాన్సీ తండ్రి గర్వపడుతూ ఉంటాడు. ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.